ఆయన ఒకసారి హాస్పిటల్లో ఉన్నాడు, ప్రసవం అయ్యింది, పుట్టినటువంటి శిశువుని తీసుకొని వచ్చారు, మాట మలుకు లేదు. ఏం చేశారంటే డాక్టర్లు ఫస్ట్ ఇలాగ అన్నారంట వెనకాల వీపు మీద. ఆయన చూస్తున్నాడంట. ఆ తర్వాత డాక్టర్ వచ్చాడంట. డాక్టరు ఎల్లకిలా పడుకోబెట్టి కాళ్ళు పైకి ఇట్లా పెట్టి రప్ప అని పీకాడంట. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి నర్సులకు వాళ్ళకి తెలుస్తా అంటే ఏం చేస్తుంది? ఎందుకంటే మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేకపోయేసరికి పుట్టినటువంటి తర్వాత ఏం చేస్తారు డాక్టర్లు? ఇలా ఎలకిలాగా పెట్టి డబా కొట్టేసరికి ఆ టైంలో కొడుతున్నట్టు సమయంలో ఏం బుద్ధుందా లేదా వీళ్ళకు, చిన్న పిల్లోని తీసుకొని అంత కఠినంగా కొడుతున్నారని నేను అనుకున్నాడంట. ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత అలాగా కొట్టగా ఆ పిల్లోడు ఊపిరి పీల్చడము, తర్వాత ఏడవడము మొదలు పెట్టాడు. హల్లెలూయా అంటే వివరించారంట. ఏంటి అని అంటే అలాగా కొట్టినా కూడా వాడు పైకి లేకపోతే ఇక హల్లెలూయా. అలాగే దేవుని యొక్క రాజ్యములో నిన్ను దేవుని యొక్క వాక్యము కొడుతూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, నువ్వు బతికున్నట్లయితే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా పాపములను క్షమించు అని నీ లోపట పొడవబడిన వాడవై నువ్వు క్షమాపణ అడగడం ప్రారంభిస్తావు. ఒకవేళ కొట్టినా కూడా, దేవుని వాక్యము నువ్వు వింటున్నా కూడా, దేవుని మాటలను వింటున్నా కూడా, ఎవరో ఒకరు వచ్చి నీ పాపమును ఎత్తి చూపుతున్నా కూడా, నీ పాపమును ఒప్పుకొనక, నీ పాపమును చేయుట మానుకొనక అదే అపవిత్రతలో, అదే మోసములో, అదే పాపములో పడిపోయి దేవుడంటే భయము లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి అపవిత్రమైన కార్యములలో పెరుగుకుంటూ వెళ్ళిపోయి దేవుడు ఎన్ని మార్లు గద్దించినను నీవు గద్దింపుకు లోబడక అదే పాపములో కొనసాగుచున్నట్లయితే, ఎన్ని మార్లు గద్దించినను లోబడిని వారు మరీ హఠాత్తుగా నాశనమగును అని బైబిల్ చెబుతుంటున్నది. హల్లెలూయా. అందుకే దేవుడు తన కనికరముతో తన చేతులు చాచి ప్రతి ఒక్కరితో కూడా పంచుకుంటున్నాడు. పాపము చేయవద్దు, పాపము చేసేటువంటి వారితో సహవాసము చేయవద్దు. హల్లెలూయా. పాపము చేసేటువంటి వారికి సహవాసముతో చేసిన రేపటి దినమున నువ్వు కూడా అదేటువంటి సహవాసంలోకి, అదే జీవితంలోనికి వెళ్తావు. అంత మాత్రమే కాదు, వారితో ఉండటం వలన శాపము కూడా తెచ్చుకునే పరిస్థితే ఏర్పడుతుంది. వారి శాపములు నీకు కూడా తట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. వారు నష్టపోయారు, వారు నాశనమయ్యారు, వారితో పాటు వారి జీవితములతో పాటు ఇంకొన్ని కుటుంబాలను నాశనం చేసేటువంటి వారు. అటువంటి వారితో నువ్వు స్నేహం కలిగి ఉన్నాయడలా నీవు గమనించు, నీకు కూడా అదే శాపమే తగిలేటువంటి పరిస్థితులు వస్తాయి. నీ కుటుంబం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. దేవుని యొక్క మాటలు నీ జీవితంలో వినబడుతూ ఉంటుండగా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నువ్వు సాకులు చెబుతున్నావేమో, రీజన్లు చెబుతుంటున్నావేమో నీ పాపమును కప్పిపెట్టుకోవడానికి. ఎందుకంటే నీకు అది ఇష్టం, అది ఇష్టం కాబట్టి దాని గురించి మాట్లాడుతూ, దాని గురించి చెబుతూ, దానిని ఎంటర్టైన్ చేసుకుంటూ, దాంతో సహవాసం చెప్పుకుంటూ సర్దుకుంటూ వెళ్ళిపోతున్నావా? హల్లెలూయా. అది ఎటువంటిదంటే, ఏదో తోక కనపడింది కదా అని చెప్పి పాము అవతల ఉంటుంది, తోక వెనకలు ఉంటుంది అనమాట, గోడకి ఇవతల రంధ్రంలో నుంచి మెల్లగా లాగావనుకోండి పాపాన్ని, పాము లాగితే ఏమవుతుంది ఆఖరికి? అది ఈ పక్కకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? అది నిన్ను ఖచ్చితంగా కాటేసే తీరుతుంది. పాముకు పాలు పోసి పెంచడమే పాపము. పాపమునకు పాలు పోసి, లేకపోతే టీవీలు, లేకపోతే మొబైల్స్, లేకపోతే ప్రోనోగ్రఫీ, లేకపోతే రకరకాలైనటువంటివన్నీ పెంచుకుంటూ పోషించుకుంటూ వెళ్తున్నారా? హల్లెలూయా. ఏదో ఒక రోజు అది కాటేయక మానదు. జాగ్రత్త.